ఏమి కూర్చోయితే మరి అక్కడ ఏట తిండికి ఏటి సాలదు కదా అందుకనే వచ్చినాను. ఇక్కడ అలాగుండా అయితే మరి ఇక్కడ రోజు అక్కడ ఎవరు పిలుస్తున్న రోజు నుంచి కూలికి వెళ్తాను. లేకపోతే తిండికి కాదు 8 మంది ఆయన ఇది కోడలి మనవర్లు అందరికీ ఉంది. కానీ మరి ఏటి 8 మంది ఇది ఒక్క కొరసు పెడితే మరి మరి నాది వెళ్ళాల కొన్నికి మరి జ్వరాలు వస్తే అప్పుడు మరి మరి చెడుసుగా ఉడిసినాను కానీ రాయేది ఏటి అవుదు పొల్లు ఉడిసినాను కానీ పెందలే ప్రాబ్లం ఉంది. కానీ మరి నీళ్ళు ఎటు ఇబ్బంది బోరింగ్ నీళ్ళు చాలదు. మరి జనాలు మంచిగా ఇప్పుడు అయితే అది నీళ్ళ కోసం అవతల కూడా వెళ్ళాలి. 40 ఎంత ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్న విలేజ్ ట్రావెలర్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దామండి. వాళ్ళు కూడా వలస వచ్చారండి. అసలు ఎందుకు వలస వచ్చారు ఒకసారి వెళ్ళి మనం కనుక్కుందాం. మనకి మినీ మానిటైజేషన్ అయిందండి. మినీ మానిటైజేషన్లో సూపర్ చాట్ నుండి జాయినింగ్ బటన్ నుండి మెంబర్షిప్ అనేది ముందు యాక్టివేషన్ అయిందండి. అదంతా మీదయ్యానండి. మళ్ళీ ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తాడని కోరుకుంటానండి. మర్చిపోద్దండి దయచేసి. ఓకే. ఏం పేరు? రుణిత. రుణిత అయితే ఎక్కడి నుంచి వచ్చారా మీరు? గుమ్మ. మీరు గుమ్మ నుంచి వచ్చారు. ఏమి ఇక్కడికి వచ్చారు? ఏమమ్మా అయితే మరి అక్కడ ఏట తిండికి ఏటి సాలదు కదా అందుకనే వచ్చినాను. ఓ అక్కడ తిండికి సాలకనమాట. ఇక్కడ పని అక్కడ పని లేక అనమాట ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఎలాగుంది? ఇక్కడ అలాగుండా అయితే మరి ఇక్కడ రోజు అక్కడ ఎవరు పిలుస్తున్న రోజు నుంచి కూలికి వెళ్తాను. ఎవరైనా రైతు పిలిస్తే కూలికి వెళ్తావు, లేకపోతే తిండికి లేదు. ఒక్కదానివేనా నువ్వు? కాదు మరి 8 మంది. మీరు నువ్వు పెద్దనవా? ఎవరెవరు అమ్మ 8 మంది? కోడలి మనవర్లు అందరికీ ఉంది. కోడలు మనవలు అందరూ మొత్తం 8 మంది. 8 మందిలో వాళ్ళు చిన్నవాళ్ళు. నువ్వే పెంచాలి అంతే. అచ్చా. ఈ 8 మంది మరి ఏటి 50 కోసం చాలు, డబ్బులు చాలు. అంతే 8 మంది ఇది ఒక్క కొరసు పెడితే మరి. ఓ అంటే ఒక్కరు సంపాదించింది 8 మంది ఖర్చు పెడితే ఎలా? ఎవరు చాలట్లేదు. నువ్వు ఒక్కదనమే కష్టపడతావు, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి. కొడుకు మరి ఉన్నారు కదా, మరి కొడుకు ఎక్కడికి వెళ్ళలేదు. మరి అలాగే మరి తిండి ఎలాగ వస్తుంది మరి వాళ్ళకి? మరి నాది వెళ్ళాలి కొన్నికి మరి జ్వరాలు వస్తే అప్పుడు మరి జ్వరాలు ఇవన్నీ వచ్చినాడు. మరి ఇంకేం ఆ పని కూడా ఉండదు, ఆ పనికి కూడా వెళ్ళవు. అచ్చా. అంటే ఏ రోజు తెచ్చిన కూలి ఆ రోజు ఖర్చు అయిపోతుంటుంది. జ్వరం వచ్చినా ఆ రోజు నీకు డబ్బులు ఉండవు. ఆ తర్వాత కష్టాలు ఇక నొప్పు ఏం చెయ్యాలి. అదండి అది. ఆమె కష్టము వస్తే జ్వరం ఏమొచ్చినా కానీ వాళ్ళ పని ఉండదండి. అని పని లేకపోతే మాకు ఖర్చులకి డబ్బులు కూడా ఉండవండి అని చెప్తుందండి ఆవిడ. అది ఇక్కడ పనులు ఏమేమి పనులు ఉంటాయమ్మ ఇక్కడ? సీడి కొండ మీద ఉడిసినావు. పండలేదంటే అవి మొక్కలు మొలక పండలేదు. అదండి సీడ్ ఉడిచారటండి కానీ అవి పండలేదట. రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అనమాట మొక్కలు పెద్దగా మొలక అవి పంట కూడా రాలేదండి అని చెప్తాను. సరేనమ్మా. అయితే మరి నీళ్ళు ఎటు ఇబ్బంది బోరింగ్ నీళ్ళు చాలదు. మరి జనాలు మంచిగా ఇప్పుడు అయితే అది నీళ్ళ కోసం జనం ఎక్కువైపోయినారు కాబట్టి ఆ బోరింగ్ ఒకటి ఉంది కాబట్టి ఆ బోరింగ్ నీరు ఇక్కడ చాలదు. అది ఒకటి పోతే అంతే. పోతే ఎక్కడ తెస్తారు? గోడ అంతే. కొండ అతలకి వెళ్ళాలి. కొండ దాటి అతలకి వెళ్ళాలి నీళ్ళకి. ఒకవేళ బోరు కానీ పోతే కొండ అతలకి వెళ్ళాలి. ఆ బోర్ నీరు చాలట్లేదు. అంతెందుకంటే జనం ఎక్కువయ్యారు కాబట్టి. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తము? 40 కుటుంబాలు వచ్చాయి అన్నీ అక్కడ కానించే గుమ్మ గైబు నుంచి. అదండి గుమ్మ గైబు నుంచి అంటే 40 కుటుంబాలు వచ్చాయండి. బోరు ఒకటి ఉన్నదండి. ఆ బోరు అందుకని పోతే మాత్రం ఆ బోరు నీరు మాకు చాలట్లేదండి. ఆ బోరే కానీ ఒకవేళ పోతే మాత్రము ఇంకా వేరే కొండ అక్కడ దరఖాస్తు కూడా ఉంది, అక్కడికి వెళ్ళాలండి, తేవాలండి, కష్టంగా ఉంటుంది. ఆ వాటర్ కూడా చాలదండి. మాకు పంటలు కూడా కొండ మీద పండించాం కానీ జీడి అవి రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అనమాట. చదువు చేసాము కానీ రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అనమాట ఏంటంటే ఆ పంట కూడా పోయిందండి. మేము కష్టపడితే కానీ నాకంటూ 8 మంది కుటుంబం ఉన్నదండి. నేను ఒక్కదాన్నే కష్టపడరండి. అందరు చిన్నోళ్ళండి. కోడలు చిన్నదయ్యే, కొడుకు చిన్నోళ్ళని, పిల్లలు ఉన్నారు, మనవలు కూడా ఉన్నారు. నేను కష్టపడితేనే వాళ్ళకి
ఖర్చులు కానీ అన్నం కానీ ఏమైనా పెట్టగలను నేను నాకు ఒకవేళ బాగోలేకపోతే మాత్రము ఆ రోజు సంపాదన కూడా ఉంటుందండి అని ఈవిడ చెప్తుందండి. నా ఆధారం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు అని చెప్తున్నారు. అదేనమ్మా. నువ్వు కానీ నీకు కానీ బాగోలేకపోతే ఆ రోజు ఏటు ఉండదు, డబ్బులు ఎవరు రావు, ఖర్చుకి ఇబ్బంది అయిపోతారు. అదండి విషయం. సరేనమ్మా, బాయ్ అయితే.